ఈ వీడియోలో అయితే మీకు థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో చూస్తే చాలు మీకు అంతా అయితే క్లియర్గా అర్థమవుతుంది. చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే మీరు చూస్తుంటారు, కానీ ఈ వీడియోతో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను థంబ్నెయిల్ కోర్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. థంబ్నెయిల్ క్లాసెస్ ఇదైతే ఫస్ట్ పార్ట్, ఇది పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1లో మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, అంటే బ్యూటిఫుల్గా వాళ్ళు కనపడేలాగా కలరింగ్ ఎలా ఇవ్వాలి అనేసి అయితే క్లియర్గా చెప్తా. అంటే 3 ప్రిన్సిపల్స్ అయితే చెప్తానమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్, సెకండ్ వచ్చేసి టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, అట్లా టెక్స్ట్కి కలరింగ్ ఎలా ఇచ్చుకోవాలి, మళ్ళీ థర్డ్ వచ్చేసి ఎలిమెంట్స్ అనమాట. ఈ 3 అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది అనమాట. టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, ఫాంట్ ఎలా ఇవ్వాలి అనేసి. పార్ట్ 2లో వచ్చేసి అంటే పార్ట్ 2 వీడియో ఇంకోటి వస్తుంది అనమాట. ఇది పార్ట్ 1. ఇంకో పార్ట్ 2లో వచ్చేసి మీకు యాప్స్ ఏమేమి ఉన్నాయి, అంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసే యాప్స్ ఏమేమి ఉన్నాయి, అట్లాగే వెబ్సైట్ ఏమేమి ఉన్నాయి అని. యాప్స్ అయితే నాకు తెలిసి ఒక 5 or 6 ఉన్నాయి. వెబ్సైట్స్ వచ్చేసి మనం ఎడిటింగ్ చేసే వెబ్సైట్లు వచ్చేసి ఒక 5 or 4 ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అది పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 3లో వచ్చేసి మీకు ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఫస్ట్ నుంచి టైటిల్ ఎలా తీసుకొని ఆ టైటిల్తో ఎలా చేయాలి థంబ్నెయిల్ అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది 3 పార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే పార్ట్ 1లో మీకు పార్ట్ 1 ఒక వీడియో వస్తుంది, పార్ట్ 2 ఇంకో వీడియో వస్తుంది, పార్ట్ 3 ఇంకో వీడియో వస్తుంది అనమాట. ఇట్లా 3 వీడియోలు అయితే ఉంటాయన్నమాట థంబ్నెయిల్కి అయితే. ఇంకా ఈ 3 వీడియోలు చూసినాక మళ్ళీ వేరే వీడియోస్ అయితే చూసే అవసరం ఉండదు, ఎందుకంటే మీకు గట్టిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలాగే ఏమి రాని వాళ్ళకి కూడా, అంటే బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేలాగైతే ఈ కోర్సులో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ క్లాస్లో అయితే ఉంటుంది, థంబ్నెయిల్ క్లాస్లో. ఈ 3 వీడియోలు చూస్తే మళ్ళీ ఇంకా మీరు వేరే వీడియోస్ అయితే చూసే అవసరం అయితే ఉండదన్నమాట. వీడియోలోకి పోయే ముందు మీరైతే యూట్యూబ్ గురించి అయితే కదా మీరు ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది చూస్తున్నారు, ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ బాగుండాలి అని. అట్లాగే మీరు యూట్యూబ్లో ఏ డౌట్స్ ఉన్నా ఈ 2 ఛానల్స్ అయితే కన్ఫామ్గా చూసుకోండి. అంటే ఈ ఛానల్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కానీ కంటెంట్ మట్టి బాగా క్లియర్గా అయితే ఇస్తున్నారు అనమాట. ఒకటి వచ్చి ఏఆర్ టెక్ ఛానల్, ఇంకా జీబ్రా టెక్ ఛానల్. ఈ 2 ఛానల్స్ అయితే మీకైతే అంటే ఛానల్కి ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి, దాన్ని వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనేసి అయితే బోల్డ్ అని వీడియోస్ అయితే చేశారనమాట. దాంట్లో మీరు క్లియర్గా అయితే చూసుకొని మీ యూట్యూబ్ ఛానల్కి కూడా గ్రోత్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే థంబ్నెయిల్ గురించి అయితే మాట్లాడదాం, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోండి. పేపర్ ఏంది బ్రో అంటారు కదా, ఫస్ట్ మీరు పేపర్ తీసుకొని మీరు బ్లాగింగ్ ఛానల్ అయితే బ్లాగింగ్ ఛానల్, మీరు ఎడిటింగ్ ఛానల్ అయితే ఎడిటింగ్ ఛానల్, అట్లే మీరు ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటారో ఆ కంటెంట్ ఛానల్కి కంటెంట్ సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కదా, అంటే టాప్లో ఉండేది, అంటే మీ కంటెంట్ సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కదా, హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళ పేర్లు అయితే ఒక 10 అయితే రాసుకోండి అనమాట. పేపర్లో కన్ఫామ్ అయితే రాయండి. ఈ వీడియో అయిపోతానే రాయండి. ఫస్ట్ ఈ వీడియో వినండి, తర్వాత అయితే ఒక పేపర్ తీసుకొని ఇదైతే రైట్ చేసుకోండి. అంటే ఛానల్స్ అన్ని పెట్టుకొని మీ కంటెంట్ సంబంధించిన ఛానల్స్ పేర్లు, హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అయితే పేర్లు అయితే రాసుకోండి. ఇది ఎందుకు రాసుకోమన్నానంటే మీకు మెల్లిగా అయితే అర్థమవుతుంది ఎందుకు రాసుకోమన్నానంటే. ఇంకా సెకండ్, మీ థంబ్నెయిల్లో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను చెప్తా. ఇప్పుడు మీరు ఒక 10 రాసుకున్నారు కదా, ఆ 10లో మీరు చేసే రిలేటివ్గా ఆల్రెడీ వాళ్ళు చేసింటారు. ఒకవేళ మీరు హోమ్ టూర్ చేస్తున్నారు, ఆ హోమ్ టూరే వాళ్ళు చేసింటారు. ఒక 10 ఛానల్స్ ఉంటాయి కదా, ఆ 10 ఛానల్స్ వాళ్ళు చేసింటారు అనమాట. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసినారు, ఆ బ్యాక్గ్రౌండ్కి ఏమేమి కలర్స్ యాడ్ చేసినారు, అలాగే ఆ బ్యాక్గ్రౌండ్కి ఏం తీసుకున్నారు, అంటే వాళ్ళు హౌస్ తీసుకున్నారా లేదంటే వాళ్ళు ఏమన్నా పెట్టినారా, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టారు అని. అట్లా మీరు మీ థంబ్నెయిల్స్కి కూడా అట్లా 10 ఛానల్స్ ఉంటాయి కదా, ఆ 10 ఛానల్స్ చెక్ చేయండి. ఆ 10 ఛానల్స్లో మీకు ఖచ్చితంగా ఒకటైనా మీకు బాగా అయితే కనబడుతుంది అనమాట. అంటే ఇది చేసుకోవాలి మనము అంటే ఈ 5 ఛానల్స్ బేస్ చేసుకొని మీరు కూడా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ 5 ఛానల్స్ ఉంటాయి కదా, ఆ 5 ఛానల్స్ థంబ్నెయిల్స్ బాగా చూడండి, వాళ్ళ హౌస్ టూర్ తీసింటారనమాట. ఒకవేళ బ్లాగింగ్ అయితే
ఒకవేళ మీకు ఏ రిలేటివ్గా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆ ఛానల్స్ చూసుకొని వాళ్ళు ఎలా చేసినారు, మనం ఎలా చేయాలి అనేసి ఒకసారి థింక్ అయితే చేయండి. అలా థింక్ చేయడం వల్ల మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా అయితే వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు, నేను ఒక థంబ్నెయిల్ చూపిస్తాను అనమాట. ఇది వేరే వాళ్ళ థంబ్నెయిల్ అనమాట. ఇది చూసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా. నేను ఆ థంబ్నెయిల్ని వచ్చి ఈ థంబ్నెయిల్గా అయితే మార్చాను అనమాట. ఆ థంబ్నెయిల్ని ఈ థంబ్నెయిల్ అంటే సిమిలర్గా ఉండకపోయినా బ్యాక్గ్రౌండ్ దానికి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నాం అనమాట. అంటే సిమిలర్గానే ఉంటాయి, ఒక 80% అయితే సిమిలర్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనమాట. అట్లే చూసుకోవచ్చు. వాళ్ళు ఏవే ప్రిన్సిపల్స్ వాడినారో కూడా చెప్తానమాట. అంటే వాళ్ళు టెక్స్ట్ ఎలా ఇచ్చినారు, మనం ఎలా ఇవ్వాలి అనేసి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైందా? మీరు ఏమి ఛానల్స్ రాసుకుంటే, మీరు పేపర్లో ఎన్ని ఛానల్స్ రాసుకుంటే అన్ని ఛానల్స్ ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ థంబ్నెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా వాడినారో చూడండి. మళ్ళీ మీకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట మన థంబ్నెయిల్స్ ఎలా ఉండాలి అని. వాళ్ళ థంబ్నెయిల్స్ ఒకసారి చూసినారంటే అప్పుడు మీరు క్లియర్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి అనేసి కదా. ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ వాళ్ళు అంటే ఫాంట్స్ ఉంటాయి. ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి పార్ట్ 2లో చెప్తా. ఇప్పుడు ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్ అంటే మనం రాస్తాం కదా, ఆ స్టైల్ మార్చేదే ఫాంట్ అంటాము. ఆ ఫాంట్ని మనము వేరే దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఎడిటింగ్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి ఏమి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను అనమాట. అంటే ఆ వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి, యాప్స్ ఏమేమి ఉన్నాయని నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ వీడియోలో మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ టెక్స్ట్ అనేది. ఆ టెక్స్ట్ మీరు రాసుకున్నాక మీరు కలరింగ్ ఇవ్వాలి కదా ఆ టెక్స్ట్కి. ఏం లేదు, మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు టెక్స్ట్కి ఏ కలర్ ఇచ్చినారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యేదే ఇస్తారనమాట వాళ్ళు కూడా. మీరు ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే ఆ టెక్స్ట్ రాసింటారు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ టెక్స్ట్కి కరెక్ట్గా సింక్ అయ్యేలాగా వాళ్ళు కలరింగ్ ఇచ్చింటారు. అంటే మనకి అంత ప్రాపర్ కలరింగ్ తెలియదు కాబట్టి, అంటే బేసిక్ ఉండే వాళ్ళకి ప్రాపర్ కలరింగ్ తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కలరింగ్తో మనము టెక్స్ట్ రాసినామంటే బాగుంటుంది. వాళ్ళు చేయండి చూసుకోండి, నేను చేయండేది కూడా చూసుకోండి. దాంట్లో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా, అలాగే టెక్స్ట్ కూడా వాళ్ళు ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా ఒకటి ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఒకవేళ బ్లాగింగ్ చేస్తున్నారు అనుకో, కొన్ని ఎలిమెంట్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడక్కడ యూజ్ చేయండి. అంటే టెక్స్ట్ కాడ కానీ, ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి చెప్తున్నా, లేదంటే థంబ్నెయిల్ గురించి చెప్తున్నా, టెక్స్ట్ పక్కన ఇట్లా థంబ్నెయిల్స్ ఇమేజెస్ కానీ, లేదంటే యూట్యూబ్ గురించి చెప్తా అంటే యూట్యూబ్ ఈ లోగోస్ కానీ అట్లయితే పక్కన సైడ్లో అయితే పెట్టింటాను అనమాట. దాన్ని ఎలిమెంట్స్ అంటారు. అలాగే అంటే ఎలిమెంట్స్ అంటే బేసిక్గా లోగోస్ అవే కాదు, కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే లైక్ మనము ఒక ఫోటో వెనకాల లైటింగ్ పెడతాము, ఇక్కడ ఒకవేళ థంబ్నెయిల్ ఇక్కడ లైటింగ్ వచ్చింది, దాన్ని కూడా ఎలిమెంటే అంటారు. అట్లాంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ కూడా యూజ్ చేయండి. ఈ ఎలిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మీకైతే ఇంకా కలర్ఫుల్గా అయితే వస్తుంది అనమాట. ఆ ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఏమి అనేసి పార్ట్ 3లో వస్తుంది. అంటే ఈ వీడియో ఎందుకు అంటే, మనము ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పిన, నెక్స్ట్ వచ్చేసి ఆ టెక్స్ట్కి కలరింగ్ ఎలా ఇచ్చుకోవాలో చెప్పిన, తర్వాత ఎలిమెంట్స్ వాడాలి అని చెప్పిన. ఈ 3 ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి పార్ట్ 1లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ఎక్స్ప్లెనేషన్ బాగున్నా, డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ బాగుంటే మీరు గుడ్ ఎక్స్ప్లెనేషన్ అని అయితే కామెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ అయితే చేయండి, కొత్తగా అయితే ఛానల్ పెట్టినాను అనమాట.